ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటిగా ఈరోజు గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. క్రైస్తవ్యం వెనుక ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఆదాము యొద్ద నుంచి క్రీస్తు వరకు, క్రీస్తు నుంచి మన వరకు అంతా కూడా ఆత్మానుసారంగా జీవించమని దేవుని యొక్క ఆజ్ఞల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మీరు ఆత్మానుసారంగా జీవించేటువంటి వారుగా ఉండాలి. శరీరానుసారంగా మీకు ఏది తోస్తే అది, అట్లా కాదు, మీకు తోచినట్లుగా కాదు. పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనని ఎరిగి, పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశాన్ని పసిగట్టి అలాగ జీవించాలి. అటు ధర్మశాస్త్రమైన ఆ విషయాన్ని చెప్తా ఉంది, ఇటు క్రీస్తు నందున్నటువంటి వారమైనటువంటి మనకి కూడా క్రీస్తు ఇదే విషయాన్ని గట్టిగా చెప్తా ఉన్నాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, మనము ఆత్మను అనుసరించి జీవించే వారము. మనం ఆత్మను అనుసరించి జీవించే వారము అయితే, అట్లయితే ఆత్మను అనుసరించి క్రమంగా జీవితాన్ని కొనసాగించాలి. ఆత్మను అనుసరించి జీవించేటువంటి మనము ఆత్మ ఎలాగైతే మనల్ని నడిపిస్తుందో అలాగనే ఒక పద్ధతి, ఒక క్రమం అనేది మన జీవితానికి ఉండాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈ విషయంలో మనము కొంచెం అన్యమనస్కంగా ఉన్నామనుకోండి, అసలు మన క్రైస్తవ జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం అనేది ఉండదు. ఆత్మను అనుసరించి మనము జీవించటమే, ఆత్మను అనుసరించి మనము నడుచుకోవటమే, ఆత్మ మనకు బోధించిన ప్రకారంగా మనము స్థిరపడి ఉండటమే దేవుని తీర్మానం. ఇదే విషయాన్ని మనము జీవితాంతం కొనసాగించాలి. ఆత్మ ప్రకారంగానే మనల్ని మనము కట్టుకోవాలి. లేదనుకోండి, ఆ పాపము, ఆ కీడు అనేది మన వెంబడే కాదు, ఆ తర్వాత కూడా మనకి ఉన్నటువంటి లోపాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆత్మ ప్రకారంగా ఎవరైతే నడిపించబడతారో అటు వారందరూ కూడా దేవుని కుమారులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మానుసారంగానే నడుచుకోవాలా. నాకు ఒక ఆలోచన ఉంది, నా ఆలోచన ప్రకారంగా నేను నిలబడతా, నేను అనుకున్నదే నేను జరిగిస్తా అని అనుకుంటారే అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ తప్పిదం అనేది వచ్చేటువంటి రోజుల్లో మీరు లేకపోయినా సరే, ఆ తర్వాత రోజుల్లో మీ తప్పిదాన్ని వేలెత్తి చూపుతుంది. విశ్వాసంలో అలాగనే దేవునిని వెంబడించడంలో వెనుక తీయకుండా దేవుని కొరకు నిలబడి, దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకున్నటువంటి వారు సైతం కూడా ఏమైపోయారంటే చివరికి ఆ ఆత్మ యొక్క నడిపింపు అనేది లేక, కొన్ని సందర్భాల్లో ఆత్మ నడిపింపు అనేది వాళ్ళు కోల్పోయి దేవుని యొక్క ఆ వేలెత్తి చూపేటువంటి స్థితికి వారి జీవితాలని దేవునికి అప్పచెప్పారు. దేవుడు వేలెత్తి చూపేటట్లుగా వాళ్ళ జీవితాన్ని దేవునికి అప్పచెప్పారు. అందులో దావీదుని
మనం చూసినట్లయితే మనకు కనపడుతుంది. ఆత్మానుసారంగా నడవాల్సిన మనిషి చిన్న తప్పిదం వల్ల ఏమైపోయిందంటే ఆ, ఆ మనుషుని యొక్క తదనంతరము కూడా పదే పదే దేవుడు వేలెత్తి చూపుతూనే ఉన్నాడు. దావీదు విషయంలో దేవుడు పదే పదే వేలెత్తి చూపుతూనే ఉన్నాడు. దావీదు తప్పు చేసిండు అని అంటానికి దేవుడు చెప్పినటువంటి మాట మనకి కారణం అయితా ఉన్నది. అవును, దేవుడు ఈ మాట అన్నాడంటే కారణం ఏంది? అక్కడ దావీదు దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా నడుచుకోలేదు కాబట్టి ఆయనకున్నటువంటి ఆలోచన, మనుషులకి ఏ ఆలోచన అయితే ఉంటుందో జాగ్రత్తగా వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన ఆలోచన ప్రకారంగా మనము నడుచుకున్నామా మనకేం జరుగుతుందంటే ఆ ఇబ్బందులు ఎదురైతాయి. ఆ ఎక్కడంటే 2వ సమూయేలుకు రాసిన 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం, పేజీ నంబరు 261 పేజీ. నేను చదువుతా. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని ప్రజల నిమిత్తము, దేవుని పేరు నిమిత్తము దావీదుకు మరణశిక్ష విధించకుండా దానికి తగ్గట్లుగా ఆ మనుషునికి శాపాలని, కష్టాలని దేవుడు నియమించాడు. దావీదు ఒప్పుకుంటా ఉంటాడు, నేను పాపం చేశా అని దావీదు ఒప్పుకుంటా ఉంటాం. ఆత్మానుసారంగా మనము జీవించకపోతే మన జీవితంలో పాపం అనేది మన మీద ఆరోపణ చేస్తుంది. ఆత్మానుసారంగానే జీవించటానికి సిద్ధపడి ఉండాలి. మనకి అటువంటి మనసు అనేది దేవుడు అనుగ్రహించాలా. ఆ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క మనసుకు తగినట్లుగా మన ప్రవర్తన అనేది ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ లేదు అనుకోండి, దేవుడు హెచ్చరిక చేయక మానడు. ఉండని బయట వచ్చింది. ఈ ఆత్మానుసారంగా మనము జీవించటము మనకేం చేస్తుందంటే, మన జీవితానికి స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి ఆయన యొక్క వాగ్దానం ఏదైతే ఉందో దానిని మన జీవితంలో మనకి స్థిరంగా నాటుతుంది, మనం స్థిరపడేటట్లు చేస్తుంది. దావీదు చేసినటువంటి ఆ తప్పు వల్ల దేవుడు ఆ తర్వాత రోజుల్లో పదే పదే ఆ మనుషుని యొక్క తప్పిదాన్ని వేలెత్తి చూపుతా ఉన్నాడు. దేవుడు దావీదు యొక్క తప్పిదాన్ని ప్రతిసారి కూడా వేలెత్తి చూపుతా ఉన్నాడు. చదివేటువంటి వారికి అర్థమవుతుంది, ఇదేంది ఎట్లాగున్నది అని చెప్పనని అనిపిస్తుంది. దేవుడి యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశం ఎరిగి ఆత్మ ప్రకారంగా నిలబడి ఉండాలి. లేకపోతే మనకు మనమే హాని చేసుకునేటువంటి వాళ్ళంగా ఉంటాం. దావీదు ముందు నిలబడినటువంటి దేవుని సేవకుడు వచ్చి ఆ మనుషుని యొక్క పాపాన్ని చెప్తా ఉంటే ఆ మనుషుని హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ పశ్చాత్తాపం అనేది ఒప్పుకుంటా ఉన్నాడు. ఆ పశ్చాత్తాపం అనేది బయటకు వస్తా ఉంది. నేను తప్పు చేసే దేవునికి విరోధంగా ఆత్మ చేత ముద్రించబడాల. దేవుని యొక్క ఆత్మానుసారంగా నడుచుకోవాలి.
ఎప్పుడు కూడా కంటికి నచ్చింది, చెవులకు వినిపించింది ఏదైనా సరే మనకి మంచిగా అనిపియొచ్చు కానీ, బాగుండొచ్చు కానీ, చివరికి అదేమైతదంటే మనకి హాని కలగచేయటానికి, మనల్ని మనము కూల్చుకోవటానికే అవకాశం ఏర్పాటయ్యేటట్లుగా ఆ విన్నది, చూసింది మనకి అవకాశాన్ని ఇస్తది. మనల్ని మనం కూల్చుకునేటట్లుగా అవకాశాన్ని కలుగజేస్తది. అటువంటి పరిస్థితుల్లోకి, అటువంటి ఆలోచనలలోనికి మనం పోనే వద్దు. పోయినామా పరిస్థితి మరొకలాగుంటది. ఎలాగుంటదో చూద్దాం. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయము 5వ వచనం, 6వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయము 6వ వచనం. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇదే విషయము అనేక మార్లు ఊరియా భార్య యందు, ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కన్నాడు. దావీదు భార్య కాదు, ఊరియా భార్యగా ఉన్నటువంటి ఆమె యందు, ఊరియా భార్యగా ఉన్నటువంటి ఆమె యందు అంటే వేరొకని భార్య యందు దావీదు సొలొమోనును కన్నాడు. ఇక దావీదు అనుకోవచ్చు, దేవుడు ప్రతిసారి నా పరువు తీస్తా ఉన్నాడు. గొప్ప రాజు దగ్గరకు వచ్చి ఎవరన్నా సరే ఊరియా భార్యగా ఉన్నటువంటి ఆమె యందు సొలొమోను కొడుకు, దావీదు కొడుకు అని ఎవరన్నా అంటా ఉన్నారనుకోండి, పదే అంటా ఉన్నారనుకోండి, ఆ పక్కన ఉన్నటువంటి దావీదుకు సంతోషపడతాడా? సంతోషాన్ని తట్టుకోలేకపోతాడా? ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎందుకు? సొలొమోను కొడుకు, దావీదు కొడుకు అని చెప్పినానంటే ఒక పద్ధతి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఊరియా భార్యగా ఉన్నటువంటి ఆమె యందు దావీదు సొలొమోనును కన్నాడు. అంటే ఆ మనుషుని భార్య యందు దావీదు సొలొమోనును కన్నాడు. ఇట్లాగ పదే రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇక ఏమర్థం వస్తుంది? దావీదు కొడుకు అయితే దావీదు కొడుకు, దావీదు భార్య అని చెప్పని రాయాలి. కానీ అట్లా రాయబడలా. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. మనకి కంటికి ఇంపుగా ఉన్నది, మనకి చెవులకి ఇంపుగా ఉన్నది ఏదైతే ఉంటుందో వాటి సోకులో, వాటి ఆలోచనలో, వాటి మైకంలో కూరుకుపోయినాం అనుకోండి, పరిస్థితి ఇలాగా దెప్పి పొడిచేటట్లుగా వస్తుంది. ఇదే మాటని దావీదు మహారాజు పక్క నుండి మనం 4-5 సార్లు చదివినాం అనుకోండి, పట్టరాని కోపం వస్తుంది. ఈ వచనాన్ని మనం దావీదు మహారాజు పక్క నుండి 4 సార్లు చదివినవే అనుకోండి, సంతోషపడతాడా? ఎక్కడ లేని కోపం వస్తుంది. దేవుడు ఈ ఒక్కసాటే కాదు, ఇంకా మీరు చూసినట్లయితే అక్కడక్కడ రాయబడి ఉన్నది. ఊరియా భార్యగా ఉన్నటువంటి ఆమె యందు దావీదు సొలొమోనును కనెను అని చెప్పునని అక్కడక్కడ రాయబడ్డది. ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిలో దావీదు మనకు కనపడతా ఉన్నాడో చూడండి. ఆత్మ యొక్క నడిపింపును బట్టి క్రమంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా జీవిస్తా ఉన్నాం కదా, ఈ సమయంలోనే ఏం చేయాలంటే జీవితాన్ని కూడా ఆత్మానుసారంగానే మనము చూడాలా, వినాలా, నడిపించుకోవాలా, ఒక క్రమం కలిగి జీవించాలి. ఒక క్రమం కలిగి జీవించే క్రమంలో ఎదురయ్యేటువంటి ప్రతిదీ కూడా మనకి మంచి అయితే కలుగజేయదు. నాకు అంత స్థిరత్వం కలిగింది, ఇంక నేను స్థిరపడిపోయా అనేటువంటి స్థితి, నేను ఒక మొత్తం
జయించా, నేను విశ్వాసంలో మహా గొప్ప వీరుడిగా ఉన్నా అనేటువంటి ఆలోచనలు, అంతటి స్థితి అనేది మనకేం చేస్తదంటే పడిపోయే స్థితిని కలుగజేస్తది. దావీదు అనుకోని ఉండొచ్చు, ఇక నాకు వెనక ముందు అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు కదా! నేనే రాజుని. ఈ రాజ్యంలో ఉన్నదంతా నా గుప్పెట్లోనే ఉంది. అడిగేదెవరు? చూసేదెవరు? అట్లా అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే కళ్ళతో చూసేది అట్లాగనే ఉంది. రాజ్యానికి రాజు దావీదు. మరి రాజ్యంలో ఉన్నదంతా కూడా దావీదుకు చెబుతది. ఆయన ఏమి చేసినా నడుస్తది. చూసేది అట్లే ఉంది. ఆయన రాజు కాబట్టి, కనపడే రాజ్యం అంతా ఆయనది కాబట్టి ఇక ఎదురు లేదనుకున్నాడు. ఆత్మ యొక్క నడిపింపును కాదంటే పరిస్థితి ఇదిగో ఇక్కడికొస్తది. ఆత్మ నడిపింపును కాదంటే పరిస్థితి ఈడకొస్తది. ఆత్మానుసారంగానే మనము స్థిరపడిపోవాలి జీవితంలో. అలాగ స్థిరపడినటువంటి అబ్రహామును చూద్దాం. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క హెచ్చరికలు జారీ అవుతా ఉన్నాయి. దేవుడు ఆజ్ఞలు పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. మనకి కూడా ప్రభుత్వం నుంచి, మన పైన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వస్తా ఉంటాయి, ఆర్డర్స్ వస్తా ఉంటాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. లేకపోతే పరిస్థితి మరొకలాగుంటది. ఈ ఆజ్ఞ ప్రకారంగా అబ్రహాము నడుచుకొని దేవునికి ప్రీతిపాత్రుడిగా ఉన్నాడు. అబ్రహాము కూడా అటువంటి స్థితిలో ఉన్న మనిషే. అబ్రహాము కూడా దావీదు లాంటి ఆలోచన చేసిన మనిషే. కనుక దేవుడు సరి చేస్తా ఉన్నాడు. నువ్వు అట్లొద్దు, నువ్వు అట్లా పోయినవంటే నీ శారీరకంగా నీవు మనుష్య రీతిగా ఆలోచన చేసి నువ్వు అట్లా పోయినవంటే ఇబ్బందుల్లో పడతావు. అది పద్ధతే కాదు. శరీర రీతిగా, మనుష్య రీతిగా అనేది అది పద్ధతే కాదు, క్రమం కాదు అది. ఇది క్రమము అని దేవుడు తెలియజేస్తాడు. ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనం, 21 17వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతా. ఆదికాండము 17:21. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. అబ్రహాము యొక్క ఆలోచన వేరొక రీతిగా ఉంది. ఎందుకంటే అప్పటికే ఒకవైపు చూస్తేనేమో ఇష్మాయేలు కనపడుతూ ఉండవు, మరొక వైపు చూస్తేనేమో దేవుని యొక్క పవిత్రమైనటువంటి నిబంధన సంబంధమైనటువంటి శారాకి కలగబోయేటువంటి ఇస్సాకు, వీరు కనపడతా ఉన్నారు. మనకి కళ్ళకు కనిపించే దాని మీదనే మనకి ఆలోచన ఉంటుంది. కళ్ళకి కనబడబోయేది ఏదైతే ఉంటుందో దాని మీద అంత ఆలోచన ఉండదు. ప్రస్తుతం కనబడే దాని మీదే మన చూపు ఉంటుంది, కానీ కనబడబోయేది అంటే రేపు ఏదైతే కనబడబోతూ ఉన్నదో దాని మీద అంత ఆలోచన ఉండదు. అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే కనిపించేటువంటి ఇష్మాయేలు మీదనే గురి పెట్టుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన మొదటి నుంచి దేవుని ఉద్దేశం ఒకటి. కనబడబోయేటువంటి ఇస్సాకు మీదనే దేవుని యొక్క తీర్మానం. అదే అబ్రహాంతో చెప్తా ఉన్నాడు, నువ్వు అట్లాగా చేయకు, నువ్వు అట్లాగా పోకు, అట్లా పోయినవంటే పరిస్థితి వేరొకలాగుంటుంది. కాబట్టి అట్లాగా శరీర రీతిగా నీకున్నటువంటి ఆలోచన ఆధారం చేసుకుని అట్లా పోగాకు. పోయినవంటే పరిస్థితుల్లో నీవు తలదించుకోవాల్సి వస్తుంది తర్వాత రోజుల్లో. ఇప్పుడు మనం చెప్పుకోవాలి దావీదు గురించి, అట్లాగుంటుంది. కాబట్టి నువ్వు అట్లా పోకు అని దేవుడు చెప్తా ఉన్నాడు. వచ్చేటువంటి సంవత్సరంలో ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు తోటి నా నిబంధనని స్థిరపరుస్తా.
పుట్టబోయేటువంటి మనుషునితో నా నిబంధనని స్థిరపరుస్తా నేను. కాబట్టి అటువైపు ఉన్నటువంటి నీ ఆలోచనల్ని అటువైపే వదిలిపెట్టు. అటువైపు అని నీ ఆలోచన అనేది నేను చెప్పినటువంటి ఈ నిబంధనను బట్టి ఇటువైపు మలుపుకో. ఎటువైపు అంటే ఇస్సాకు వైపు. ఇస్సాకు మాత్రమే దీవించబడిన మనిషి. ఇస్సాకు మాత్రమే దేవుని యొక్క కనుదృష్టి. దేవుడు ఇస్సాకు ద్వారా లోకాన్ని చూస్తా ఉన్నాడు. అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే కనిపించేటువంటి ఇష్మాయేలుని భవిష్యత్తు అనుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అది కాదు, నీ భవిష్యత్తు ఇస్సాకు. భవిష్యత్తు ఇస్సాకు ద్వారానే నీకు కలుగుతుంది. ఇస్సాకు ద్వారానే నా నిబంధన స్థిరపరచబడుతుంది అని అబ్రహాముకు దేవుడు సెలవిస్తే అటువైపుగా అబ్రహాము మార్చబడి తిప్పబడి ఇస్సాకు ద్వారా కలిగేటువంటి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసిండు. ఆత్మానుసారంగా నడిపించబడాల. దేవుడు ఆత్మ గనక ఆయన మనకు చెప్పినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, ఆయన మనకు దేని గురించి అయితే బోధించిండో అటువైపునే మన యొక్క ఆలోచన ఉండాలి. అటువైపునే మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసం అనేది అటు చూసుకుంటూనే జీవితం కొనసాగాల. అందుకే లేఖనంలో రాయబడి ఉంది, క్రమంగా నడుచుకోవాలి, అక్రమంగా కాదు. అక్రమంగా ఎవరు నడుచుకుంటారంటే లోకానుసారంగా చూసేవాళ్ళు, లోకాన్ని చూసేటువంటి వారు, శరీరానుసారంగా నడుచుకునేటువంటి వారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించినటువంటి వారు. ఆ ఉద్దేశాన్ని గ్రహించి ఆ ఆత్మ ప్రకారంగా మనం జీవించాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత మనం ముద్రించబడ్డాం కనుక ఆత్మ ప్రకారంగానే మనము దేవునిలో నిలబడి ఉండాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.